మీకెందుకు అంత ఆసక్తి, ఆతృత, కేవెట్ వేయాల్సినంత కేసా ఇది? ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదంలో మీకెందుకు అంత ఉత్సాహం? ఫిర్యాదుదారు కాకుండా మీరు కేవెట్ వేయడం ఆసక్తికరం. గౌతమ్ రెడ్డి కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. తదుపరి విచారణ వరకు గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు. పూర్తి వివరాలతో వారంలో కౌంటర్ వేయండి. పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన గౌతమ్ రెడ్డి. విజయవాడకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు గౌతమ్ రెడ్డికి రిలీఫ్ వచ్చింది సుప్రీంకోర్టులో. తదుపరి నెక్స్ట్ ఆర్డర్స్ వచ్చే వరకు అరెస్ట్ చేయొద్దన్నది. అయితే దాంట్లో కీలకంగా ప్రభుత్వాన్ని నిలదీసింది. సిద్ధార్థ లూద్రా నిన్న ప్రభుత్వం తరఫున ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. అంటే కెవేటేషన్, ప్రభుత్వం కెవేటేసింది. ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూద్రా పోయిందట. మీకేందంత ఆసక్తి? గౌతమ్ రెడ్డి అనే వ్యక్తికి ఇంకొక ఉమామహేశ్వర శర్మ ఏదో ఒక ప్రైవేట్ పంచాయతీ, అది ఒక ప్లాట్ విషయంలో, జాగా విషయంలో నన్ను బెదిరించిండు, లేకపోతే రకరకాల కేసు పెట్టిండు. ఆయన పైన అత్యాయత్నం కేసు పెట్టారు. ఆయన ఎంట్రీ నాట్ టు అరెస్ట్కి పోయిండు, బెయిల్ కోసం పోయిండు. హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టులో వేసిండు. హైకోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకు పోతాడని ముందే తెలిసి రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి కెవేటేసి ఉమామహేశ్వరరావు శర్మ పెట్టిన కేసులో గౌతమ్ రెడ్డికి ఇచ్చే బెయిల్లో మా వర్షన్ కూడానండి, ప్రభుత్వం వర్షను అని చెప్పి కెవేట్ పిటిషన్ వేసి పెట్టారు. ఎవరిని పెట్టారు? అడ్వకేట్గా సిద్ధార్థ లూద్రా. ఎవరైనా? చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్ కేసులో అడ్వకేటు, రామోజీరావు గారికి అడ్వకేటు. అంటే తెలుగుదేశం పార్టీకి భజన చేసి కొంతమందికి ఆయన సీనియర్ అడ్వకేట్ అనమాట. ఏది అక్కడ కానీ ఎక్కడ కానీ, ఏ కోర్టులో, హైకోర్టు అయినా సుప్రీంకోర్టు ఆయనే చూస్తారు. ఆయన జస్ట్ ఎంటర్ అయిందట. జడ్జి గారు అడిగిండట, సిద్ధార్థ లూద్రా గారు కనపడగానే, ఓహో మీరు ప్రభుత్వం తరపున వస్తారా? ఇక ఆయనకి వాళ్ళకి అర్థమైపోయింది. సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఉన్న అన్ని బెంచ్లకి సిద్ధార్థ లూద్రా అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫునే వస్తారనేది అర్థమయ్యి అడిగినట. అవును సార్ అంటే, మీకేంది అంత ఆతృత? అసలు కంప్లైంటెంట్ రావాలి, కంప్లైంటెంట్కి నోటీస్ ఇస్తే ఆయన రాలేదు, మీరు వచ్చి బెయిల్ కెవెట్ చేయాల్సినంత కేసు అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక వ్యవస్థ, ఒక యంత్రాంగం, ఒక గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి కోసం కెవెట్ వేసి పెట్టాల్సినంత దీంట్లో సీరియస్నెస్ ఏముందని చెప్పి వ్యాఖ్యలు చేసింది. మొత్తానికైతే ఆయనకి రిలీఫ్ ఇచ్చింది. గౌతమ్ రెడ్డిని తదుపరి విచారణ వరకు గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని ఇచ్చింది. పూర్తి వివరాలతోని వారంలో కౌంటర్ ఉంది. అంటే వాళ్ళ ఉత్సాహం ఏ స్థాయిలో ఉందనేది పోలీస్ యంత్రాంగము, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉత్సాహము, అంటే అపోజిషన్ పార్టీ నాయకులను ఎట్లా ఇరికియాలి, ఎట్లా లోపటేయాలనే దాంట్లో ఎంత ఉత్సాహం ఉందో అదే ఉత్సాహం ప్రజలకు ఇచ్చిన హామీలలో లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో ఈ ఉత్సాహం ఉంటే బాగుండు. ఎక్కడో ముంబైలో ఉన్న జత్వానిని పిలిపిస్తారు, ఒక ముగ్గురు ఐపీఎస్లను పక్కన పెడతారు. వీటన్నిటిలో ఉన్న ఉత్సాహం ప్రజలకు ఇచ్చిన రైతు భరోసానో, తల్లికి వందనమో, లేకపోతే నేతన్న హస్తమో, మత్స్యకారులకు ఇస్తానన్నదో ఉంటే బాగుండేది. అక్కడ లేదు. మళ్ళీ పైకి తిరిగి చంద్రబాబు నాయుడు గారు నాకు కక్ష సాధింపు అనేది ఉండదంటాడు. లేనప్పుడు నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఏంది మీ ప్రభుత్వానికి అంత ఉత్సాహం? ఇంత చిన్న విషయంలో ప్రభుత్వం వచ్చి కెవెట్ వేయాల్సినంత సీరియస్నెస్ ఉందా ఇందులో?